ఇవాళ మనం చక్రవడ్డీ అనే టాపిక్ చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ అంటే ఏంటిది? అసలు పైన మరియు వడ్డీ పైన వచ్చే వడ్డీని చక్రవడ్డీ అంటాం. అంటే అసలు పైన మరియు వడ్డీ పైన వడ్డీ వస్తుంది, దాన్ని మనం ఇక్కడ చక్రవడ్డీ అంటాం. బారు వడ్డీ అంటే సింపుల్గా ఏం చెప్తాం, PTR/100 కదా. అంటే కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి కొంత అసలుపై వచ్చు ఒక సంవత్సర కాలంలో వచ్చు వడ్డీని మనం అక్కడ బారు వడ్డీ అంటాం. బట్ ఇక్కడ చక్రవడ్డీ ఏంటంటే అసలు పైన మరియు కొంత అసలు పైన వచ్చు వడ్డీ మరియు వడ్డీ పైన వచ్చు వడ్డీని ఇక్కడ మనం చక్రవడ్డీగా డిఫైన్ చేస్తాం. అసలు పైన మరియు వడ్డీ పైన వచ్చు వడ్డీ. చక్రవడ్డీ అంటే అసలు పైన మరియు వడ్డీ పైన వచ్చు వడ్డీ, సింపుల్గా డిఫైన్ చేయాలంటే. సో మనం ఇక్కడ దీనికి ఫార్ములా ఏం రాసామంటే, చక్రవడ్డీ P × 1 + R/100 (n - P). ఇక్కడ P అనేది అసలు, R అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, N అనేది సంవత్సరాలు. ఇక్కడ మొత్తం మనం రాసినప్పుడు మొత్తం అసలు ప్లస్ వడ్డీ కదా. మొత్తం అంటే ఏంటిది? మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. ఈ మొత్తానికి ఫార్ములా ఇది. మొత్తం అన్నప్పుడు P 1 + R/100 (n). మనకు వడ్డీ రావాలంటే ఏం చేస్తాం? మొత్తం నుంచి అసలాన్ని తీసేస్తే వడ్డీ వస్తుంది కదా. సో మనం ఇక్కడ అదే ఫార్ములా రాసాం. ఇది మొత్తం మొత్తం నుంచి అసలు తీసేసాం. అప్పుడు మనకు చక్రవడ్డీ వస్తుంది. చక్రవడ్డీని ఇలా కూడా డిఫైన్ చేయవచ్చు, ఇలా కూడా సాల్వ్ చేయవచ్చు ప్రాబ్లమ్స్. ఇలా కాకుండా ఒక 2-3 మోడల్ చూపిస్తాను నేను ఎలా చేయాలనేసి సింపుల్గా షార్ట్ కట్స్లో. ఫర్ సపోజ్ మనం బారు వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలంటే, సపోజ్ P వచ్చేసి 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% per annum, టైం పీరియడ్ వచ్చేసి 1 year. దీనికి ఇలా ఫైండ్ అవుట్ చేసాం, PTR/100 అని ఫైండ్ అవుట్ చేసాం. సో PTR/100 చేసి ఏమవుతుంది ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్ 1000 × 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ × 1 year / 100 కదా. 0 క్యాన్సిల్, 100 వస్తుంది కదా. ఇక్కడ వడ్డీ ఎంత? 100. బట్ డైరెక్ట్ చేయాలంటే 10% వాల్యూ ఇక్కడ 1 year కదా. 1 year కాబట్టి 1 × 10. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఏమవుతుంది? 10% అవుతుంది. ఈ 10% ఈ 10% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ అసలు అనేది 100%. సో 10% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100% వాల్యూ 1000 అయినప్పుడు ఈ 10% వాల్యూ ఏమవుతుంది? 100 అవుతుంది. డైరెక్ట్ ఇట్లా చేస్తాం కదా. సో ఫర్ సపోజ్ 2 years కాలానికి అనుకుందాం. ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి 2 year అనుకుందాం. 2 year అన్నప్పుడు ఏం చేస్తాం? సేమ్ 1000 × 20 × 2/100 days. 2 క్యాన్సిల్. సో ఇక్కడ 200 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 200 అవుతుంది. అంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీన్ని డైరెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% per annum కదా. ఇక్కడ P వచ్చేసి 1000. అప్పుడు ఈ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం తీసుకున్నప్పుడు 10 × 2 20 అంటే 20% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 20% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ ఇది అసలు ఏంటిది పి అనేది 100%. ఇప్పుడు 100% 1000 అయినప్పుడు 1% వాల్యూ 10 ఇంటూ 20, సో 200 అవుతుంది. ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. అంటే ఏమవుతుంది, సో ఎప్పుడైతే 2 సంవత్సరాలు ఇస్తున్నారో టైం ఇచ్చేసి 2 years అన్నప్పుడు ఇక్కడ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10 + 10గా యాడ్ చేసుకుంటున్నాం, 20 అవుతుంది. 3 years ఇస్తే ఒకవేళ టైం పీరియడ్స్ వచ్చేసి 3 years ఇస్తే 10 + 10 + 10 30 వేసుకుంటాం. ఇప్పుడు బారు వడ్డీలో సింపుల్ ఇంట్రెస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలుగా యాడ్ చేసుకుంటున్నాం. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందో చూద్దాం. అదే 1000 రూపీస్ తీసుకుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పి వచ్చేసి అదే 1000 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అదే 10% పర్ యానం. టైం ఇచ్చేసి 1 year. బట్ సేమ్ ఏమొస్తుంది, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. పి ఇంటూ 1 + r/100 all power n minus p. ఇది p. 1000 + 1 + 10/100 all power 1 minus 1000. 1000 0 0 cancel. So 10 + 1 11/10 all power 1 minus 1000. all power 1 కాబట్టి 11/10 రాసుకోవచ్చు కదా. ఈ 0 క్యాన్సిల్ చేస్తాను. 100 × 11 minus 10 0 0. సో ఇక్కడ 100 × 11తో మల్టిప్లై చేస్తే 11 0 0 minus 1000. 1100 నుంచి 1000 తీసేస్తే 100. ఇప్పుడు టైం పీరియడ్ 1 year. 1 year ఉన్నప్పుడు మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది, 100 వచ్చింది. సో ప్రీవియస్ వన్ చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తోటి 1000 ఉన్నప్పుడు, టైం పీరియడ్ 1 ఉన్నప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొచ్చింది, 100 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 100 వచ్చింది. అంటే మొదటి సంవత్సరం ఎప్పుడైతే తీసుకుంటామో ఫస్ట్ ఇయర్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, సేమ్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఇయర్ బారు వడ్డీ మరియు చక్రవడ్డీ అనేది ఎంతైనా తీసుకొని, అసలు అనేది ఎంతైనా తీసుకోవచ్చు. కానీ మొదటి సంవత్సర కాలానికి బారు వడ్డీ మరియు చక్రవడ్డీ అనేది సమానం. ఇది ఒక పాయింట్ రాసుకోవాలి. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. నోట్ పాయింట్ ఇది. ఇది పి వచ్చేసి 1000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. టైం పీరియడ్ 2 years తీసుకున్నప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 200 వచ్చింది కదా. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుందో చూద్దాం. చక్రవడ్డీ వచ్చేసి 1000 1 + 10/100 all power 2 minus 1000. 1000 0 0 cancel. 11/10 whole square minus 1000. 1000 11 square 121. 10 square 100 minus 1000. 2 0 క్యాన్సిల్ చేస్తున్నా. సో 121 × 10 minus 1000. సో తీసేస్తే 1210 నుంచి 1000 రూపాయలు తీసేస్తే 210. ఇదేంటిది, చక్రవడ్డీ. 2 సంవత్సరాల కాలానికి వచ్చిన చక్రవడ్డీ. అంటే మనం డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాము, అక్కడ నోట్ పాయింట్ వచ్చేసి
మొదటి సంవత్సర కాలానికి బారు వడ్డీ మరియు చక్ర వడ్డీ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ ఇయర్ నుంచి వడ్డీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా మన డెఫినేషన్ ప్రకారం అసలు పైన మరియు వడ్డీ పైన వచ్చే వడ్డీని చక్ర వడ్డీ అంటున్నాం. అంటే మొదటి సంవత్సరం ఏమొస్తుంది ఇక్కడ ఒక టేబుల్లో రాసుకుందాం. సపోజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని రాసుకుందాం. ఇక్కడ 1000 రూపీస్, పీ వచ్చేసి 1000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్, ఇక్కడ టైం పీరియడ్, ఇది టైం పీరియడ్, ఇది 1, 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇట్లా తీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ సపోజ్ 1 ఇయర్కి ఏమవుతుంది 10% అంటే 1000లో 10% వాల్యూ ఎంత 100. సో ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈక్వల్ ఉంటుంది, సేమ్ వస్తుంది. సో 100 రూపాయలే వస్తుంది. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 100నే వస్తుంది, బారు వడ్డీ 100 వస్తుంది. థర్డ్ ఇయర్ తీసుకున్నప్పుడు గిట బారు వడ్డీ 100నే వస్తుంది. అంటే 3 ఇయర్స్ కాలానికి మొత్తం వడ్డీ తీసుకున్నప్పుడు 300 వస్తుంది. 2 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నప్పుడు 200 వస్తుంది. ఫర్ సపోజ్ ఇది 3 ఇయర్స్ అని రాసుకుందాం. 3 ఇయర్స్ ఓకే, 300 వస్తుంది. బట్ ఇక్కడ 2 సంవత్సరాల కాలానికి చూద్దాం. చక్రవడ్డీ 2 సంవత్సరాల కాలానికి తీసుకున్నప్పుడు ఫస్ట్ సంవత్సరం వచ్చేసి నోట్ పాయింట్లో ఏమి రాసామో మొదటి సంవత్సరము బారు వడ్డీ చక్రవడ్డీ సమానం, అంటే 100కి 100 వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి చేంజ్ అవుతుంది. ఏమిది అసలు పైన వచ్చే వడ్డీ మరియు వడ్డీ పైన వచ్చే వడ్డీ చక్రవడ్డీ అని డిఫైన్ చేసినాం. అంటే ఫస్ట్ సంవత్సరం మీద 100 వచ్చింది. సో సెకండ్ ఇయర్ ఏమవుతుంది, అసలు పైన వడ్డీ వస్తుంది. అంటే దీని మీద 10% వాల్యూ, ఈ 1000 మీద 10% వాల్యూ అంటే ఎంత, 1000 మీద 10% వాల్యూ 100. తర్వాత ఏమొస్తుంది, గత సంవత్సరంలో వచ్చిన వడ్డీ ఉంది కదా, ఇది సెకండ్ ఇయర్కి వచ్చిన వడ్డీ అసలు పైన వచ్చిన వడ్డీ వచ్చేసి 100 రూపాయలు. తర్వాత గత సంవత్సరంలో వచ్చిన వడ్డీ పైన వడ్డీ. సో గత సంవత్సరంలో వచ్చిన వడ్డీ ఏంటిది, ఈ 100 రూపీస్. ఈ 100 రూపీస్ మీద వచ్చే వడ్డీ ఏంటిది. సో గత సంవత్సరంలో వచ్చిన వడ్డీ వచ్చేసి 100 కదా, ఈ 100 పైన 10% వాల్యూ, 100 మీద 10% వాల్యూ అన్నప్పుడు సో 10 అవుతుంది. అంటే ఇక్కడ 10. సో సెకండ్ ఇయర్ వచ్చిన మొత్తం వడ్డీ ఏంటిది, ఈ 100 ప్లస్ 10. సో అంటే ఇక్కడ ఏం రాసుకుంటాం, సెకండ్ ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్లో 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తం వడ్డీ అన్నప్పుడు 100 ప్లస్ 100 ప్లస్ 10, సో 210. ఓకేనా. ప్రీవియస్లో డిస్కస్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకు 2 ఇయర్స్ అన్నప్పుడు 210. ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకుంటాం, 3 ఇయర్స్ తీసుకుందాం. 3 ఇయర్స్ తీసుకున్నప్పుడు ఈ 100 3వ సంవత్సరం ఈ అసలు పైన వచ్చే వడ్డీ, అసలు పైన 10%. సో 1000 మీద 10% వాల్యూ వచ్చేసి 100 వస్తుంది, ప్లస్ వడ్డీ మీద వడ్డీ. సో మొదటి సంవత్సరం మీద వడ్డీ ఎంత, మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ ఎంత, వడ్డీ మీద వడ్డీ కదా. సో 100 మీద 10% వాల్యూ 10, ప్లస్ దీని మీద వచ్చింది, దీని మీద ఈ 100 మీద వచ్చింది 100, ప్లస్ ఈ 10 మీద 10% వాల్యూ ప్లస్ 1. ఏమవుతుంది, మొత్తం చేస్తే ఈ 100 ప్లస్ 100 ప్లస్ 10 ప్లస్ 100 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 1. సో 100 200 300 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 3 10s 30 ప్లస్ 1 331. ఇది 3 సంవత్సరాలు 3 ఇయర్స్ కాలానికి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం, నెక్స్ట్ మెథడ్ చూద్దాం. అలా కాదు ఇంకో విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా, ఇది అసలు వచ్చేసి 1000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 3 ఇయర్స్ కాలానికి. అంటే ఇప్పుడు నేను 1000 మీద 10% వాల్యూ 10% తీసుకుందాం. ఇది 100%, ఇది 110%, అంతే కదా. ఇప్పుడు 100 వాల్యూ 10% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
100% వాల్యూ ఇక్కడ 1000 అన్నప్పుడు 110% వాల్యూ వచ్చేసి 1100. ఇది 100% వాల్యూ, ఇది 110% వాల్యూ. ఓకే, నెక్స్ట్ దీని మీద మళ్ళీ 10%. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఓకేనా. సో 10% 1100 మీరు 10% తీసుకున్నప్పుడు 1100 110 0121. సో మనకు ఇక్కడ ఏమొస్తుంది, 1210 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్ కాలానికి ఇక్కడ 10% తీసుకున్నప్పుడు సేమ్ 1210కి 121 యాడ్ చేయాలి. ఇక్కడ 10% వాల్యూ అంటే ఇక్కడ ఒక యూనిట్ డిజిట్ ఉంది కదా, అదొకటి తీసేస్తాం, అంటే 0 తీసేస్తే 121 యాడ్ చేస్తాం. ఇది 100% వాల్యూ, ఇది 10% వాల్యూ. సో 1331. ఇది లాస్ట్ 3 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత వచ్చిన మొత్తం. ఇది వచ్చేసి అసలు, ఇది మొత్తం ఎంత వచ్చింది, మొత్తం వచ్చేసి 1331. అసలు 1000 రూపీస్. వడ్డీ అంటే ఏంటి రాసుకుంటాం, వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తము మైనస్ అసలు. మొత్తం వచ్చేసి 1331 మైనస్ 1000. వడ్డీ వచ్చేసి 31331. సో 331. సో ప్రీవియస్ టేబుల్లో ప్రకారం చేసినప్పుడు 3 ఇయర్స్ కాలానికి 331 వచ్చింది. సో ఈ మోడల్ ప్రకారం చేసినా 331 వస్తుంది. సో సక్సెసివ్ వరుస శాతాలను ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వరుస శాతాలు ఇచ్చారనుకోండి, వరుస శాతాలు ఇచ్చినప్పుడు 2 ఇయర్స్ కాలానికి తీసుకుందాం. ఫస్ట్ సపోజ్ 2 ఇయర్స్ కాలానికి తీసుకుందాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇచ్చినప్పుడు 10% ఇచ్చినప్పుడు టైం పీరియడ్స్ 2 ఇయర్స్ తీసుకుందాం. 2 ఇయర్స్ తీసుకుందాం. ఇక్కడ అసలు వచ్చేసి 1000 తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే 2 ఇయర్స్ అంటే ఇక్కడ వరుస శాతాలు అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసు. సో సక్సెసివ్ పర్సంటేజ్ అని అంటాం కదా, సక్సెసివ్ పర్సంటేజ్ ప్రకారం మనకి ఇక్కడ వరుస శాతాలు ఉన్నప్పుడు మనం ఒక ఫార్ములా రాసుకుంటాం. A ప్లస్ B ప్లస్ AB బై 100% అని రాసుకుంటాం. ఇక్కడ 2 ఇయర్స్ అంటే ఇక్కడ 10 అనేది 2 ఇయర్స్ రిపీట్ అవుతుంది అనమాట. A అనేది 10, B అనేది 10. ఓకే, అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం రాస్తామంటే ఇక్కడ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100. 0 0 0 క్యాన్సిల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10 20 ప్లస్ 1 21%. ఇక్కడ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ. అదే సింపుల్ ఇంట్రెస్ట్ రాసినప్పుడు ఏం చేసాం, సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కాలానికి అదే 10% తోటి A ప్లస్ బి పర్సంటేజ్ అంటే 10 ప్లస్ 10 20%. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 10% ప్రకారం తీసుకుంటే 2 ఇయర్స్ కాలానికి తీసుకుంటే 2 సార్లు యాడ్ చేస్తున్నాం. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం A ప్లస్ B ప్లస్ AB బై 100 అని చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 21%. అంటే 2 ఇయర్స్ కాలానికి వీటి మధ్య భేదం ఎంత, 1%. ఓకేనా. 2 ఇయర్స్ తీసుకున్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ భేదం ఎంత, 1%. అంటే మనకు వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క భేదం ఫైండ్ అవుట్ చేయమని అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. అప్పుడు 2 ఇయర్స్ కాలానికి 3 ఇయర్స్ కాలానికి మనకు డైరెక్ట్ ఈ పర్సంటేజ్ వాల్యూ తెలిసింది అనుకోండి, డైరెక్ట్ చేయొచ్చు.
అంటే 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే 10% తీసుకుంటామో అప్పుడు వాటి మధ్య భేదం అనేది ఒక శాతం ఉంటుంది అనేది ఒక డైరెక్ట్ తెలిస్తే మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అంటే 3 ఇయర్స్ కాలానికి చూద్దాం. సక్సెసివ్ పర్సంటేజ్ ప్రకారం 3 ఇయర్స్ కాలానికి ఎట్లా చేస్తామనంటే ఇక్కడ పి వచ్చేసి 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 3 ఇయర్స్ కదా. మన 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొచ్చింది? 21% వచ్చింది. 21% వచ్చింది కదా. ఇది A+B 2 ఇయర్స్ కాలానికి. 2 ఇయర్స్ కాలానికి 21% వచ్చింది. మనకు నెక్స్ట్ ఇయర్ 10% కదా. నెక్స్ట్ ఇయర్ 10% అంటే A+B AB/100. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ A వచ్చేసి 21, B వచ్చేసి 10%. 21 ప్లస్ 10 ప్లస్ 21 ఇంటూ 10/100 కదా. 0 క్యాన్సిల్. ఇక్కడ 31 ప్లస్ 21/10 కదా, అంటే 2.1 ఏమవుతుంది? 33.1. అంటే 3 ఇయర్స్ కాలానికి చూడండి. 3 ఇయర్స్ కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10 ప్లస్ 10 కదా, అంటే 30. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 33.1. అంటే డిఫరెన్స్ ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 ఇయర్స్ కాలానికి వచ్చేసి 3.1 అంతే కదా. 33.1 మైనస్ 30, సో 3.1. ఒక టేబుల్ రాసుకుందాము. 5 ఇయర్స్ కాలానికి డిఫరెన్స్, 2 ఇయర్స్ కాలానికి, 3 ఇయర్స్ కాలానికి, 4 ఇయర్స్ కాలానికి ఎట్లా డిఫరెన్స్ అనేది డైరెక్ట్ టేబుల్ రాసుకుందాం. టూ ఇయర్స్కి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. ఫర్ సపోజ్ 5% తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అన్నప్పుడు 2 ఇయర్స్ కాలానికి ఏమవుతుంది? 5 ప్లస్ 5 10% అవుతుంది. ఇక్కడ దీనికి ఏం రాస్తాము? ఫార్ములా ప్రకారం A+B AB/100 కదా. 5 5 10. ఇక్కడ 5 × 5 25/100 కదా, అంటే 0.25. 10.25 అంతే కదా. సో డైరెక్ట్ రాసుకోవాలి. ఇక్కడ 10.25 డిఫరెన్స్ రాసుకుందాం. 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు చక్రవడ్డీకి మరి బారు వడ్డీకి మధ్య భేదం అనేది 0.25. సో క్వశ్చన్స్ అడుగుతారు కదా డైరెక్ట్ 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య భేదం అన్నప్పుడు కొంత అసలుపై ఇస్తారు కదా. సో ఆ అసలు అనేది 100% వాల్యూ తీసుకొని ఇక్కడ 0.25% వాల్యూ ఎంత అని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసి అయిపోతుంది. సో ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో 10% తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకున్నప్పుడు 10 + 10 ఇక్కడ 2 ఇయర్స్ కదా, 10 + 20 అవుతుంది. ఇక్కడ 21 అవుతుంది. డిఫరెన్స్ ఏంటిది? 1% అవుతుంది. సో 15% తీసుకున్నప్పుడు ఇక్కడ 15 + 15 15 + 15 30 అవుతుంది. ఇక్కడ 32.25 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 2.25. సేమ్ ఎట్లా వస్తుందని అంటే ఇది 15 + 15 + 15 × 15/100. 15 15ల 225, 2.25. ఇది 30 కామన్. సో 32.25 ఓకేనా. 32.25 అంటే డిఫరెన్స్ అన్నప్పుడు ఈ 2.25 అనేది డిఫరెన్స్ వస్తుంది. సో 20% తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% తీసుకున్నప్పుడు ఇది 40 అవుతుంది, ఇది 44 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 4% అవుతుంది. నెక్స్ట్ 30% తీసుకుందాం.
30% తీసుకున్నప్పుడు ఇది 60 అవుతుంది, ఇది 69 అవుతుంది. డిఫరెన్స్ 9% అవుతుంది. నెక్స్ట్ 3 ఇయర్స్కి టేబుల్ చూద్దాం. సో 3 ఇయర్స్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు 5% తీసుకున్నప్పుడు ఇక్కడ 3 ఇయర్స్కి 15 అవుతుంది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15.7625 అవుతుంది. డిఫరెన్స్ అన్నప్పుడు 0.7625. 10% తీసుకుందాం. 10 అప్పుడు ఇది 30 అవుతుంది. ఇక్కడ 33.1. ప్రీవియస్ సాల్వ్ చేసాం కదా, సేమ్ అట్లా 33.1. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3.1% అవుతుంది. 15% తీసుకున్నప్పుడు 3 ఇయర్స్ కాలానికి 45 అవుతుంది. ఇది 52.0875 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 7.0875. 20% తీసుకున్నప్పుడు 60 అవుతుంది. ఇది వచ్చేసి 72.8, 12.8 అవుతుంది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఇది 3 ఇయర్స్ కాలానికి మ్యాక్సిమం ఈ టేబుల్ నుంచి అడుగుతారు. అంటే మనకు డిఫరెన్స్ ఎప్పుడైతే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3 ఇయర్స్ కాలానికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అసలు ఎంత అయినా ఇవ్వచ్చు. మనం ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈ వాల్యూ తీసుకుంటాం, ఈ పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటాం. ఓకేనా? సో రేషియో మెథడ్ ప్రకారం చూద్దాం ఒకసారి. రేషియో ప్రకారం చూస్తే ఇప్పుడు పి వచ్చేసి ఇక్కడ మనం 1000 అనుకుందాం కదా, 1000 అనుకుందాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అనుకుందాం. ఏం చేస్తాం, ఇక్కడ పి వచ్చేసి 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి రేషియో అన్నప్పుడు ఇక్కడ నేను ఈ 10% వాల్యూని భిన్నాల్లో రాసుకున్నప్పుడు 10/100 కదా, 0 క్యాన్సిల్, 1/10 కదా. అప్పుడు నాకు ఇది అసలు. ఇప్పుడు వడ్డీ అన్నప్పుడు ఏం చేస్తానంటే వీటి మధ్య భేదం రావాలి. దేనికి మధ్య భేదం? అసలు, మొత్తం మరియు అసలుకి మధ్య భేదం. ఇక్కడ మొత్తం అంటే ఏం తీసుకుంటానంటే ఇది 1 అనేది వడ్డీ. మొత్తం అన్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ. అప్పుడు అసలు అనేది 10, వడ్డీ అనేది 1. అప్పుడు మొత్తం ఏమవుతుంది? 11. ఇప్పుడు నేను దీన్ని ఏం రాసుకుంటా అంటే మొత్తం బై అసలు రాసుకుంటా. మొత్తం బై అసలు కదా, మొత్తం అంటే 11/10. ఇట్లా ఫ్రాక్షన్స్లో రాసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రేషియో మెథడ్ ప్రకారం ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారో పర్సంటేజ్లు ఉన్నదాన్ని నేను ఫ్రాక్షన్లో రాసుకుంటా. ఓకేనా? అంటే డైరెక్ట్ నేను ఏం రాసుకుంటున్నా, 10% వాల్యూని 11/10 రాసుకుంటున్నా. ఇక్కడ నెక్స్ట్ టైం పీరియడ్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ టైం పీరియడ్ అనేది 2 ఇయర్స్ కదా. అప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే 11/10 హోల్ స్క్వేర్ తీసుకుంటున్నా. హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇక్కడ 11 స్క్వేర్ వాల్యూ 121, 10 వాల్యూ వచ్చేసి ఇప్పుడు ఇది అసలు అవుతుంది, ఇది మొత్తం అవుతుంది. లాస్ట్లో ఇక్కడ కన్సిడర్ చేయొద్దు, డైరెక్ట్ ఇక్కడ కన్సిడర్ చేయొద్దు, ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఇక 121 అనేది మొత్తము, 100 అనేది అసలు. అప్పుడు వడ్డీ ఏమవుతుంది, ఈ మొత్తం నుంచి అసలు 100 తీసేసి 121 నుంచి 100 తీసేస్తే 21 అనేది వడ్డీ అవుతుంది. సో ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎన్ని మెథడ్ మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం. సో రేషియో మెథడ్ ప్రకారం ఏం చేస్తామంటే రేషియో పర్సంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్స్ భిన్నాల్లో మార్చుకుంటాం. ఫ్రాక్షన్స్లో మార్చుకున్న తర్వాత ఎంత అయితే 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ అన్నప్పుడు దాన్ని స్క్వేర్లో రాసుకుంటాం, లేకపోతే క్యూబ్లో రాసుకుంటాం. 3 ఇయర్స్ అంటే క్యూబ్లో రాసుకుంటాం. క్యూబ్లో రాసుకున్న తర్వాత వచ్చే క్యూబ్ వాల్యూ ఉంటుంది కదా, క్యూబ్ కానీ స్క్వేర్ వాల్యూ ఉంటుంది కదా, పైన వచ్చే వాల్యూని మొత్తం అనుకుంటాం, కింద వచ్చే అసలు అనుకుంటున్నాం, వాటి మధ్య భేదాన్ని వడ్డీ అనుకుంటున్నాం. ఈ వాల్యూ వడ్డీ మనకి ఇక్కడ. సో ఇక్కడ 21% వాల్యూ వచ్చేసి మనకు వడ్డీ కదా. సో ఇక్కడ అసలు అనేది 100%. 100% అంటే ఏంటిది, ఇక్కడ
ఇది అసలు మనకు ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇది అసలు ఏంటిది మనకి ఇక్కడ 100% వాల్యూ 1000 అన్నప్పుడు 21% వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. ఇక్కడ అసలు వచ్చేసి 100, ఇక్కడ అసలు వచ్చేసి 100. సో 100 వాల్యూ ఇక్కడ వాల్యూ 1000. 2 సున్నాలు క్యాన్సిల్. 1% వాల్యూ 10 అన్నప్పుడు 21% ఏమవుతుంది 210. మొత్తం అన్నప్పుడు ఏం చేసాము, మొత్తం 121 అన్నప్పుడు ఇంటూ 10 చేసాం. సో మొత్తం ఇది అవుతుంది. ప్రీవియస్ చేసినప్పుడు 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ వచ్చేసి 210 వచ్చింది, ఇక్కడ 210 వచ్చింది. అంటే రేషియో మెథడ్ ప్రకారం గిట్ట మనం సాల్వ్ చేయొచ్చు. మరొకసారి చూడండి, ఇక్కడ మనం సేమ్ అసలు వచ్చేసి 10,000 తీసుకున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకున్నాం. 2 ఇయర్స్ కాలాన్ని తీసుకున్నప్పుడు రేషియో మెథడ్ ప్రకారం రేషియో మెథడ్ ప్రకారం ఏం చేస్తామనంటే ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం భిన్నాల్లో మార్చుకుంటాం. భిన్నాల్లో మార్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ 10+1/10 వచ్చింది కదా, ఈ 10కి 1 యాడ్ చేసేస్తాం. 11/10, 11 అనేది మొత్తం తీసుకుంటాం, 10 అనేది అసలు తీసుకుంటాం. దీనికి 2 ఇయర్స్ అయితే స్క్వేర్ చేస్తాము, ఒకవేళ 3 ఇయర్స్ అయితే క్యూబ్ చేస్తాము. వచ్చిన వాల్యూని ఈ 21ని మనం మొత్తం అనుకుంటున్నాము, ఈ 100ని అసలు అనుకుంటున్నాం. ఈ అసలు వాల్యూ దీనికి ఈక్వల్ చేస్తాం. దీనికి ఈక్వల్ చేసినప్పుడు మనకు ఎంతో కొంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ప్రకారం మనం ఇక్కడ వడ్డీ మరియు మొత్తం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది రేషియో మెథడ్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ టేబుల్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ 2 ఇయర్స్ 3 ఇయర్స్ టేబుల్. తర్వాత ఇక్కడ ఏంటంటే సక్సెసివ్ రేషియో ప్రకారం మాట్లాడుకున్నాం. సో రేషియో మెథడ్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ సక్సెసివ్ రేషియో ప్రకారం చేయొచ్చు, సక్సెసివ్ పర్సంటేజ్ ప్రకారం చేయొచ్చు. రేషియో కాదు, సక్సెసివ్ పర్సంటేజ్, వరుస శాతాలు ఇలా చేయొచ్చు. ఇలా కానప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా గిట్ట చేసుకోవచ్చు. ఫస్ట్లో వచ్చేసి ఈ ఫార్ములా ప్రకారం చేయనవసరం లేదు, జస్ట్ ఫార్ములా ఓన్లీ గుర్తుపెట్టుకోవాలంతే. ఈ ఫార్ములా ఓన్లీ గుర్తుపెట్టుకోవాలి, దీన్ని గుర్తుపెట్టుకోకుండా అవసరం లేదు. మనం ఇప్పుడు 3-4 కాన్సెప్ట్ ప్రకారం చెప్పుకున్నాం కదా. సో ఏ కాన్సెప్ట్ ప్రకారం అయినా ఇక్కడ చక్రవడ్డీ లెక్కలను చేయవచ్చు, ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అనుకుందాం. సో అసలు 25,000, ఇక్కడ సంవత్సరం టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5% పర్ యానం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంట. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం ఇక్కడ అంటే, ఇక్కడ ఇన్ని 2 ఇయర్స్ కాలానికి కదా, 2 ఇయర్స్ కాలానికి అన్నప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ ఈ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా, దీన్ని 2 సార్లు చూస్తాం. అంటే 5% అనేది 5 + 5 10%. సో 10% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి 2 ఇయర్స్ కాలానికి అన్నప్పుడు. ఇక్కడ సొల్యూషన్ రాసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా మనల్ని, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు 2 ఇయర్స్ కాలానికి అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకోండి ఒకసారి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది 5% ఉండేది, అంటే 2 ఇయర్స్ కాలానికి 10% అవుతుంది. సో 10% అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 10% వాల్యూ. సో ఇక్కడ అసలు అనేది ఇక్కడ 100% వాల్యూ. ఇక్కడ పి అనేది 25,000 కదా. సో 25,000 తీసుకున్నప్పుడు మనము ఇది 100% వాల్యూ. 100% వాల్యూ అన్నప్పుడు ఇప్పుడు 10% వాల్యూ అని అంటే ఇక్కడ ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేసేవచ్చు కదా, అప్పుడు ఇది 10% వాల్యూ అవుతుంది కదా. ఇప్పుడు 10% వాల్యూ ఏమవుతుంది, 10% వాల్యూ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ కదా. 10% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2,500. ఓకేనా. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు కదా, రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు. సో వరుస శాతాల ప్రకారం చేయొచ్చు. వరుస శాతాల ప్రకారం చేసినప్పుడు మనం డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఏం తీసుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 5 + 5 + 5 × 5/100 అంటే 25/100 అన్నప్పుడు 0.25 కదా, 10.25 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అప్పుడు 10% వాల్యూ వచ్చేసి
10% వాల్యూ వచ్చేసి 2500, అప్పుడు 0.25 వాల్యూ 0.25 వాల్యూ. ఇక్కడ 10% వాల్యూ వచ్చేసి 2500 ఇక్కడ. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెక్స్ట్ ఏంటిది, 0.25% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1% వాల్యూ అన్నప్పుడు 250, 10% వాల్యూ 2500 కదా. దీంట్లో 1% వాల్యూ ఏమవుతుంది, 1% వాల్యూ అన్నప్పుడు 1% వాల్యూ 250. సో బై 4 చేయండి, 0.25 రావాలంటే 4 24, 1 రిమైనింగ్ అవుతుంది. 10 అంటే 4 2 8, రిమైనింగ్ 2 ఉంటుంది. సో 4 5 20 పాయింట్ పెట్టుకున్న తర్వాత సో 62.5, 0.25 వాల్యూ వచ్చేసి 62.5. ఇక్కడ 10% వాల్యూ 2500, ఇక్కడ ఇది 0.25 వాల్యూ. సో యాడ్ చేస్తే 10.25 వాల్యూ ఏమవుతుంది, 10.25% వాల్యూ వచ్చేసి 2562.5. సో ఇది చక్రవడ్డీ. వీటి మధ్య భేదం అన్నప్పుడు ఏం తీసుకుంటాం, వీటి మధ్య భేదం వచ్చేసి ఇదే కదా 62.5. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2500. భేదం అన్నప్పుడు తీసేయండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసేసి 62.5. అంటే ఇలా చేయనవసరం లేదు, డైరెక్ట్ మనము ఎప్పుడైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క భేదం అడిగినప్పుడు, డిఫరెన్స్ అడిగినప్పుడు ఏం చేస్తామనంటే ఇది 5 + 5 10 అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 10 + 10 అవుతుంది. 10 + 10 ప్లస్ 5 × 5/100 కదా, డైరెక్ట్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఎప్పుడైతే అడుగుతాడో దీనికి 5 × 5/100 తీసుకోవాలి. అంటే 0.25 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. దీంట్లో 0.25 వాల్యూ, దీంట్లో 0.25 వాల్యూ. సో ఇక్కడ పాయింట్ తీసేయండి, 25 25 625. ఎప్పుడైతే 625 లాస్ట్ 5 ఉంటుందో ఆన్సర్ పెట్టాలి. సో అది పాయింట్ తర్వాత ఎట్లయినా ఉండని, 625 కదా ఇట్లా ఉంటుంది. సో ఆన్సర్ పెట్టాలి. ఇది ప్రాబ్లం రేషియో మెథడ్ ప్రకారం చేద్దాం. రేషియో మెథడ్ ప్రకారం ఏం చేయాలి, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫ్రాక్షన్స్లో మార్చుకోవాలి. 5/100, 5 20. సో ఇది 5/1/20. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకుంటాం, ఈ 20కి ఒకటి యాడ్ చేస్తాం, 21/20. సో దీనికి టైం పీరియడ్ వచ్చేసి 2 years ఇచ్చారు కదా, స్క్వేర్ చేస్తాం. సో 441/400. ఇది అసలు, ఇది మొత్తం. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు తెలుసు కదా, అసలు ఏంటిది ఇక్కడ, ఇది అసలు. సో ఇక్కడ 400 వాల్యూ వచ్చేసి 25,000. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, వడ్డీ. ఈ 441 నుంచి 400 తీస్తే 41 కదా, ఇక్కడ వడ్డీ వచ్చేసి 41. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ 41 వాల్యూ కాబట్టి, సో 400 వాల్యూ వచ్చేసి 25,000 కదా. అప్పుడు ఏం రాసుకుంటాం మనం, 41 ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసి 25,000/400 × 41. సున్నా సున్నా క్యాన్సిల్. 250/4 × 41. 462.5 62.5 × 41 చేస్తే ఇక్కడ చూద్దాం, 60 పాయింట్ చేసేద్దాం. బై 10 అవుతుంది కదా, 625/10 × 41. 41 కదా. సో 41తో మల్టిప్లై చేస్తే 100 అనేది లాస్ట్లో పెట్టుకుందాం. సో 625 × 41 తీసుకుంటే లాస్ట్లో
625 ఇంటూ 4 5 20, 4 8 ప్లస్ 2 20, 10, 4 24 ప్లస్ 1 25, 5 2 6 2 5 2. సరే మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఒకటిలో వేసినప్పుడు 625 ఇంటూ 4 5 20, 0 2 తీసుకుంటున్నా, 4 2 8, 8 ప్లస్ 2 10, ఇక్కడ 1 తీసుకుంటున్నా, 4 24, 24 ప్లస్ 1 25, 5 2 6 5 2, బై 10 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటున్నా. ఏమవుతుంది? 2562.5. డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ చేసి 2500 డిఫరెన్స్ ఏమొస్తుంది? దీని నుంచి 2500 తీసేస్తే 62.5. ఇది డిఫరెన్స్. సో రేషియో మెథడ్ ప్రకారం చేసిన సేమ్ వస్తుంది. ఇక్కడ రేషియో మెథడ్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే ఈ రేషియో మెథడ్ అనేది మనకి ఎక్కడి నుంచి డెరైవ్ చేసినామంటే మనం p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ n కదా, ఈ మెథడ్ నుంచే ఈ ఫార్ములా నుంచే మనం ఈ రేషియో మెథడ్ ప్రకారం చేస్తాం. ఓకేనా? అంటే ఇది ఇక్కడ కొన్నిసార్లు లెంతీ మెథడ్ అవుతుంది. బట్ ఏం చేయాలంటే వరుస శాతాలు చేయాలి, ఈజీగా అయిపోతుంది. వరుస శాతాల మెథడ్ తీసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ దబ్బున వస్తుంది. ఇలా కాదు ఇంకే విధంగా చేద్దాం అన్నప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ డిరైవ్ చేద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిరైవ్ చేద్దాం, డిఫరెన్స్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు, సెకండ్ ఇయర్ తీసుకున్నప్పుడు, ఫస్ట్ ఇయర్ అన్నప్పుడు ఇక్కడ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5% వాల్యూ ఎంత? ఇక్కడ 5%, ఇక్కడ 5%, డిఫరెన్స్ 0 ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ తీసుకున్నప్పుడు ఇక్కడ 10%, ఇక్కడ 10.25%, ఇక్కడ 0.25% డిఫరెన్స్. ఓకేనా? ఇది మనకు టేబుల్. ఈ టేబుల్ ప్రకారం చేయాలి. మనకు టేబుల్ ప్రకారం చేయాలన్నప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10% వాల్యూ. డైరెక్ట్ ఎప్పుడైతే మనకు టేబుల్ గుర్తుపెట్టుకుంటామో, సో సింపుల్ ఇంట్రెస్ట్ 10% 2 ఇయర్స్కి అన్నప్పుడు ఏం చేస్తాం? 5%కి 2 ఇయర్స్ కాలానికి ఏం చేసుకుంటాం? 10% వాల్యూ. సో 10% వాల్యూ అన్నప్పుడు ఈ 0 తీసేస్తే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2500. సో నో PTR/100, జస్ట్ 10% వాల్యూ. ఓకే. నెక్స్ట్ 10.25% వాల్యూ ఎంత? 10.25% వాల్యూ. ఇక్కడ 10% వాల్యూ వచ్చేసి 2500. 0.25% వాల్యూ 62.5. ఏమవుతుంది? 2562.5. డిఫరెన్స్ ఏంటిది? 0.25% వాల్యూ వచ్చేసి 62.5. ఓకేనా? సో టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. టేబుల్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో సింపుల్గా, టైం వేస్ట్ కాకుండా సింపుల్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సో అసలు వచ్చేసి 9800పై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 28 4/7%. టైం పీరియడ్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ చక్రవడ్డీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇక్కడ ఎప్పుడైతే ఈ మనకు ఫ్రాక్షన్లో వచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఎప్పుడైతే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే మనం దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఏ మెథడ్ అయితే బెస్ట్గా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనం ఇప్పుడు 3-4 మెథడ్లు మాట్లాడుకున్నాం కదా, ఏ మెథడ్ ప్రకారం అయితే ఈజీగా అవుతుంది అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి రేషియో మెథడ్ ప్రకారం ఫాలో అవ్వాలి. సో మనం దీన్ని ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలనేది ఆ ఫ్రాక్షన్స్ అక్కడ మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఎట్లా వస్తుంది అనేది ఫ్రాక్షన్స్ ఇప్పుడు 28 4/7% ఫ్రాక్షన్స్లో ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. సో చూద్దాం. ఫస్ట్ మనం రేషియో మెథడ్ ప్రకారం ఏం చేయాలి? మనం ఫస్ట్ పర్సంటేజ్ ఇచ్చిన వాల్యూని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 1/7% వాల్యూ తీసుకున్నప్పుడు 1/7 ఫ్రాక్షన్ వాల్యూ తీసుకున్నప్పుడు 14 2/7%. ఓకే. మనకి ఇక్కడ ఏం చేశారు? 28 4/7 రాశారు. దీనికి ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది?
28 4/7 అవుతుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై 2తో అవుతుంది, 2/7. అంటే మనకు 28 4/7% ఒక వాల్యూ ఏంటా ఫ్రాక్షన్స్లో 2/7. ఇక్కడ ఫ్రాక్షన్స్లో రాసుకున్నప్పుడు r = 28 4/7% వాల్యూ ఫ్రాక్షన్స్లో రాసుకున్నప్పుడు 2/7. ఇది ఇలా 1/7 ఎలా 2/7 ఎలా వచ్చింది దాన్ని కన్ఫ్యూజ్ కాకండి అండి. జస్ట్ మనం ఇక్కడ ఏం రాసుకుంటా నేను, సో 1/7 అనేది ఇక్కడ కాదు, ఫ్రాక్షన్ 1/7 వాల్యూ 14 2/7%. 1/7 ఎట్లా రాసుకున్నా అంటే పర్సంటేజ్ వాల్యూ అన్నప్పుడు బై 100 కదా, పర్సెంట్ అంటే బై 100 కదా. సో నేను ఏం చేస్తున్నా ఇక్కడ 14 98 + 2, సో 100/7% కదా. 100/7 అన్నప్పుడు 100/700, 0 0 క్యాన్సిల్. అంటే ఫ్రాక్షన్స్లో ఏం రాసుకుంటాం 1/7 కదా, ఇదే 1/7 రాసుకుంటాను నేను. ఈ ఫ్రాక్షన్స్ అనేది అక్కడ మాట్లాడుకుందాం, బట్ ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా. సో 1/7 వాల్యూ 14 2/7% కదా. సో 2/7 వాల్యూ ఇక్కడ వచ్చేసి 28 4/7% వాల్యూ. సో నేను ఏం తీసుకుంటున్నా, డైరెక్ట్ 28 4/7 అన్నప్పుడు 2/7 తీసుకుంటున్నా. 2/7 ఇది రేషియోలో తీసుకున్నప్పుడు, ఫ్రాక్షన్స్లో రేషియోలో తీసుకున్నప్పుడు 2/7 కదా. నెక్స్ట్ ఏం చేయాలి, రేషియో మెథడ్ ప్రకారం జస్ట్ దీన్ని ఎప్పుడైతే ఇది అసలు ఇది వడ్డీ అనుకున్నప్పుడు దీనికి ఇది యాడ్ చేయాలనుకున్నా. అంటే 7కి 2 యాడ్ చేస్తే 9/7 9/7 కదా. ఇప్పుడు సంవత్సర కాలాలు చూడండి, సంవత్సరాల సంఖ్య ఇక్కడ 2 ఇచ్చారు కదా, టైం పీరియడ్స్ 2 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. దీనికి స్క్వేర్ చేస్తాం, అప్పుడు 81/49. ఇది అసలు, ఇది మొత్తం. వడ్డీ ఏమవుతుంది 81 - 49, 32 వడ్డీ. ఈ 32 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎంత 49, ఇక్కడ 49 వాల్యూ వచ్చేసి 9800. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 32 వాల్యూ. క్రాస్ మల్టిప్లై చేయండి, 9800/49 × 32. 39 2 98, 6400. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు సరే ఇక్కడ మనకు అసలు అనేది ఇవ్వలేదు, కొంత మొత్తంపై అంటే కొంత అసలుపై మొత్తం వచ్చేసి 64,800 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అంటే ఇంత అవుతుంది, మొత్తం వచ్చేసి 64,800 రూపాయలు అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3 డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో 12.5%, 6 2/3%, 9.90%. అప్పుడు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టైం పీరియడ్ అనేది 3 ఇయర్స్, మూడు సంవత్సరాల కాలానికి 3 సంవత్సరాల కాలానికి 3 డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశారండి. ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 12.5, సెకండ్ ఇయర్కి వచ్చేసి 6 2/3%, థర్డ్ ఇయర్కి వచ్చేసి 9.09%. అయితే అది మొత్తం వచ్చేసి 64,800 రూపాయలు అవుతుందంట. అయితే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది చక్ర వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎలా తీసుకుంటాం అన్నట్టు ఇక్కడ ప్రీవియస్లో ఏం తీసుకున్నాము, ఎప్పుడైతే మిక్స్డ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామని చెప్పాము, ఇక్కడ 6 2/3 అన్నప్పుడు మనం రేషియో మెథడ్ ప్రకారం ఫాలో అవుతామని చెప్పాము. సో ఇక్కడ అన్ని మిక్స్డ్లో ఉన్నాయి కదా. ఇక్కడ R1 వచ్చేసి 12 1/2%, R3 వచ్చేసి R2 వచ్చేసి 6 2/3%. R3 తీసుకున్నప్పుడు 9 1/11%. ఓకే, నేను నెక్స్ట్ ఏం రాసుకుంటా, దీన్ని ఫ్రాక్షన్స్లో రాసుకున్నప్పుడు 1/8, దీన్ని 1/15, దీన్ని 1/11. సో నాకు ఇక్కడ ఫ్రాక్షన్స్ వాల్యూ వచ్చాయి. నెక్స్ట్ ఏం రాసుకోవాలి, ఇది 9:8.
ఇది వచ్చేసి 15:16, 11:12. సో ఇలా రాసుకోవడం కన్నా ఇట్లా రాసుకుందాం. 9:8, 15:16, 11:12 రాసుకుందాం. సో ఇక్కడ 9, 8 కాదు, 8, 9 రాసుకోవాలి. క్యాన్సిలేషన్ ఉందేమో చూద్దాం. 2 1 2 2 ముళ్ళ 3 5. సో నెక్స్ట్ తీసుకోండి. 5 1 5, 5 11 55, 3 2 6, 12 6 72. ఇది మొత్తం, ఇది అసలు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వడ్డీ. వీటి భేదం ఫైండ్ అవుట్ చేయాలి. భేదం 17 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ అసలు అనేది 55, అంటే 55 వాల్యూ వచ్చేసి 55 కాదు ఇక్కడ ఇచ్చింది, మొత్తం ఇచ్చాడు కదా. మొత్తం అంటే 72 వాల్యూ. 72 వాల్యూ వచ్చేసి x/800. 17 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసి 6/800/72 × 17. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది అన్నప్పుడు అయితే 2 4 8 అయినా రావాలి, లేకపోతే 2 9 18, అంటే 9 అయినా పోవాలి, 4 అయినా పోవాలి. సో 4లో తీసుకుంటే, సో 470లో తీసుకున్నప్పుడు 4 5 28. ఇక్కడ 600 ఉంది కాబట్టి 9లో పోతుంది ఖచ్చితంగా. 9లో చూద్దాం. సో 4 2 9 2 9 2 18 1 6 7 9 63, 63 + 1 64. సో 1 డైరెక్ట్ పోతుంది ఇక్కడ. 72 9 900 × 17, 17 9 17 9 160. సో 153. ఆన్సర్ వచ్చేసి 15,300. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అసలు వచ్చేసి 10,000 పైన 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం తోటి అర్ధ సంవత్సరానికి ఒకసారి. ఇక్కడ నోట్ పాయింట్ ఏంటిదంటే, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లించే విధంగా ఒక సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వడ్డీ చెల్లించే విధంగా ఒక సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత. సో మనకి ఇక్కడ అసలు వచ్చేసి పి వచ్చేసి 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4% పర్ యానం ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లించే విధంగా. అప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం, బట్ అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలి. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలి అన్నప్పుడు అర్ధ సంవత్సరానికి చెల్లించిన లేదా లెక్కించిన తీసుకున్నప్పుడు ఈ సంవత్సరానికి 4% అన్నప్పుడు అర్ధ సంవత్సరానికి ఏమవుతుంది, హాఫ్ ఇయర్కి కదా. హాఫ్ ఇయర్కి అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 4/2, అంటే 2% అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%. ఇక్కడ 4 ఇచ్చారు కానీ మనం 2 కన్సిడర్ చేయాలి. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా, అంటే ఒక సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి అంటే 2, అంటే 2 సార్లు లెక్కించాలి మనం. అప్పుడు 2 సార్లు లెక్కించాలన్నప్పుడు మనం సక్సెసివ్ రేషియో ప్రకారం ఏం చేసాం, సక్సెసివ్ పర్సంటేజ్ ప్రకారం ఏం చేసామనంటే A + B + AB/100 కదా, ఈ పర్సంటేజ్ తీసుకుంటాం. ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 2 2 2 + 2 + 2 × 2/100 కదా. అప్పుడు 4 + 0.4 0.04 బై ఎందుకు వస్తుంది ఇక్కడ 2 + 2 4, 2 × 2 4/100 అన్నప్పుడు 0.04. ఓకే, మొత్తం ఏమవుతుంది 4.05%. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 0.04 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఇది అసలు అనేది 100%. 100% వాల్యూ 10,000. మనకు 4% వాల్యూ అన్నప్పుడు 400 అవుతుంది.
4% వాల్యూ 400, 0.1% వాల్యూ అని వచ్చేసి 40 అవుతుంది. 4% వాల్యూ 1% వాల్యూ ఉన్నప్పుడు 4 కదా, 1% వాల్యూ ఇక్కడ 100% వాల్యూ వచ్చేసి 10,000 కదా. సో 1% వాల్యూ వచ్చేసి 1% వాల్యూ వచ్చేసి 100, 1% వాల్యూ వచ్చేసి 100. అప్పుడు ఇక్కడ 4% వాల్యూ వచ్చేసి 4% వాల్యూ వచ్చేసి 400 అవుతుంది. ఓకే, 400 వాల్యూ అన్నప్పుడు 0.4% వాల్యూ ఏమవుతుంది, 0.04% వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. అప్పుడు 4.04 వాల్యూ వచ్చేసి 404. ఇక్కడ వడ్డీ ఏమవుతుంది, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా 1 సంవత్సరానికి వచ్చే చక్రవడ్డీ వచ్చేసి 404. చూడండి ఇక్కడ ఏం చేస్తలేము, మనకి ఇక్కడ అసలు ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 4% పర్ యానం వచ్చేసి, టైం పీరియడ్ వచ్చేసి 1 సంవత్సర కాలానికి, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లించే విధంగా 1 సంవత్సర కాలానికి పోయే చక్రవడ్డీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనకి ఇక్కడ. సో మనం అసలు ఏం చేస్తామని ఇక్కడ అసలు వచ్చేసి 10,000 కదా. సో 10,000 మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం కాబట్టి నన్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలి కాబట్టి నేను అర్ధ సంవత్సరానికి వచ్చేసి నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 అవుతుంది. నేను వచ్చేసి 1 సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ అర్ధ సంవత్సరానికి 1 సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి, 2. సో 2 సార్లు నేను లెక్కించాలి. 2 సార్లు లెక్కించాలంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వరుస శాతాలు అనే ఫార్ములా ప్రకారం a+b+ab/100 తీసుకున్నా. అంటే దీని వాల్యూ వచ్చేసి నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది 0.04% వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది నాకు ఇంట్రెస్ట్ 4.04% వాల్యూ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు నాకు అసలు అనేది తెలియాలి ఖచ్చితంగా. అసలు అనేది 100% వాల్యూ, ఇక్కడ అసలు అనేది 100% వాల్యూ. 100% వాల్యూ వచ్చేసి ఇక్కడ నాకు 100% వాల్యూ వచ్చేసి నాకు అక్కడ 10,000 కదా. 10,000లో నేను 1% వాల్యూ వచ్చేసి 100. 1% వాల్యూ 100 అన్నప్పుడు 0.1% వాల్యూ ఏమవుతుంది, 10 అవుతుంది. 0.1% వాల్యూ వచ్చేసి 10 అవుతుంది. 0.01% వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 0.1 వాల్యూ 10 అయినప్పుడు 0.01 వాల్యూ వచ్చేసి 1 కదా. సో 1 అన్నప్పుడు నాకు 0.04 వాల్యూ ఏమవుతుంది, 0.04 వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. ఈ 4ని నేను 400కి యాడ్ చేస్తే నాకు 404 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కొంత మొత్తం వచ్చేసి కొంత మొత్తం కాదు, 4,096 15% 15% పర్ యానం వడ్డీతో 10 నెలలకు వడ్డీ చెల్లించిన 2.5 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత? ఇక్కడ ఏం లేదు, ఏమంటున్నారంటే 4,096 15% పర్ యానంతో 10 నెలలకు వడ్డీ చెల్లించే విధంగా 2.5 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ. మన ఇక్కడ 10 నెలలకు వడ్డీ చెల్లించే విధంగా 2.5 సంవత్సరాలకి అంటే 10 నెలలకు చెల్లించాలంటే 2.5 సంవత్సరాల్లో సో నెలల్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ 2.5 సంవత్సరాలు కదా. 2 సంవత్సరాలకు వచ్చేసి 24 నెలలు, సగం ఇయర్కి వచ్చేసి 6 నెలలు, హాఫ్ ఇయర్కి 6 మంత్స్ కదా. సో మనం మొత్తం 30 మంత్స్ అవుతుంది. 30 మంత్స్కి చెల్లించాలంటే ఇక్కడ 3 సార్లు చెల్లించాలి. ఓకేనా, 3 సార్లు చెల్లించాలి. నెక్స్ట్ ఇక్కడ 15% పర్ యానం ఇచ్చారు కానీ 10 నెలలకు వడ్డీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా మనకు. ఇక్కడ ఇది 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12 నెలలకు వచ్చేసి 15% పర్ యానం అని ఇచ్చారు. అంటే పర్ యానం అంటే 12 మంత్స్ కదా, 12 మంత్స్. ఇది 15% యానం, 15% పర్ యానం. మనకు 12 మంత్స్కి ఇది 15%. 10 మంత్స్కి ఫైండ్ అవుట్ చేయాలంటే 10 మంత్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 12 నెలలకి, ఇది 10 మంత్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 15/12 ఇంటూ 10. 15/12 ఇంటూ 10 తీసుకున్నప్పుడు 3 5 15, 3 4 50/4 12.5%. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ 12.5%. ఓకేనా. 10 మంత్స్కి 10 నెలలకు వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12.5%. ఎప్పుడైతే 12.5% వస్తుందో మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/8 ఫ్రాక్షన్స్లో 1/8 అని రాసుకోవచ్చు. 1/8 రాసుకోవచ్చు కదా. మనం 1/8 ఇక్కడ 3 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఇప్పుడు రేషియో మెథడ్ ప్రకారం.
సో 9/8 9/8 తీసుకుంటాం కదా. 9/8 తీసుకున్నప్పుడు 3 అన్నప్పుడు 9/8 హోల్ క్యూబ్ తీసుకుంటాం. 9 క్యూబ్ వాల్యూ వచ్చేసి 729, 8 క్యూబ్ 512. ఓకే, మనం వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి అసలు మనం ఫైండ్ అవుట్ చేసేది వడ్డీ. వీటి భేదం తీసుకున్నప్పుడు వడ్డీ కదా, ఈ భేదం వచ్చేసి 217. ఇది వడ్డీ వచ్చేసి 217. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 217 వాల్యూ కదా. ఇక్కడ అసలు వచ్చేసి 512 వాల్యూ వచ్చేసి 496. మనం 217 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 ఉన్నప్పుడు లాస్ట్లో ఇక్కడ 6 ఉందంటే ఇక్కడ 2 ఉందంటే 3 లైన్ పోవాలి, లేకపోతే 8 లైన్ పోవాలి. 2 3 6 అయినా అవుతుంది, లేకపోతే 8 2 16. సో 6 అయినా అవుతుంది. సో ఇక్కడ 3 తీసుకుంటే 3 5 15 కదా, 1500 అవుతుంది కాబట్టి పోదు. 8లో తీసుకున్నప్పుడు 8 5 40. సో ఓకే, పోతుంది కాబట్టి ఇక్కడ 8 తీసుకున్నప్పుడు 8 2 16, 1 8 1 8 ప్లస్ 1 9 అవుతుంది. 8 5 40. సో పోతుంది డైరెక్ట్ ఇంటూ 8 4096 అన్నప్పుడు దీనికి 8 చేస్తే అయిపోతుంది. 217 ఇంటూ 8 8 56 5 8 1 8 ప్లస్ 5 13 1 8 2 16. సో 1736 ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 36.